యేసుతో మన అనుబంధం. ఈ వీడియో ఆధ్యాత్మికంగా బలమైన హృదయాన్ని తాకేలా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యేసుక్రీస్తు మనకు దేవుని ప్రేమను పరిచయం చేసిన ప్రభువు. ఆయనతో మన అనుబంధమనేది కేవలం ఒక మతపరమైన నిబంధన కాదు. అది ఒక జీవంతమైన, హృదయ సంబంధమైన అనుబంధం. మన జీవితాల్లో ప్రతిరోజూ ఆయన అనుసరించడం ద్వారా, ఆయన మాటను పాటించడం ద్వారా, మన ప్రార్థనల ద్వారా ఆయనతో మక్కువను పెంచుకోవచ్చు. మన లోపాలను క్షమించే దేవుడిగా, మన బాధల్లో తోడుగా ఉండే తండ్రిగా యేసు మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తాడు. యేసుతో అనుబంధం ఏర్పడాలంటే మొదట మన హృదయాన్ని ఆయనకు అర్పించాలి. మన పాపాలను ఆయన చెంత ఒప్పుకుని, ఆయనను మన రక్షకునిగా స్వీకరించాలి. ఆయన ప్రేమను గ్రహించిన తర్వాత మనలో మార్పు మొదలవుతుంది. మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన జీవన శైలిలో యేసు ప్రభావం కనిపించాలి. ఆయన చూపిన మార్గమే మన జీవితం కావాలి. ఆయన చెప్పినట్లుగా ప్రేమను ప్రదర్శించడం, క్షమించడంలో ముందుండడం, ఇతరులను సేవ చేయడంలో తలపడడం మన లక్షణాలుగా మారాలి. యేసుతో సంబంధమనేది ఎప్పటికీ నిలిచే బంధం. ఇది స్థిరమైనది, మారని ప్రేమతో నిండినది. మన దుఃఖాల్లో, అపార్థాల్లో, ఒంటరితనంలో ఆయన మనతో ఉన్నాడు. మన విజయాల్లో ఆయనకు కృతజ్ఞత చెప్పుకోవాలి, అపజయాల్లో ఆయనపై మరింత విశ్వాసం పెట్టాలి. బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, సంఘజీవితంలో పాల్గొనడం ద్వారా మనం యేసుతో ఆత్మీయమైన సంబంధాన్ని పెంచుకోవచ్చు. ఆయన మాటలు మనకు మార్గదర్శకంగా నిలవాలి. ఈ అనుబంధం ద్వారా మన జీవితానికి అర్థం ఏర్పడుతుంది. ప్రపంచంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను ఎదుర్కొనడంలో ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. మన హృదయం శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తుంది. యేసు మన జీవితంలో శాశ్వతమైన కంపానియన్గా ఉంటాడు. ఆయన ప్రేమను పంచుతూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ జీవించడం మన నిజమైన క్రైస్తవ జీవితం. మన శరీరానికి ఆహారం అవసరమైనట్లే మన ఆత్మకి యేసుతో అనుబంధం అవసరం. ఈ ప్రపంచంలో ప్రతిరోజూ ఎదురయ్యే ఒత్తిడులు, గందరగోళాలు మనను ఆంతర్యంగా ఖాళీగా, ఒంటరిగా అనిపింపజేస్తాయి. అలాంటి వేళలో యేసుతో ఉండే అనుబంధమే మనకు ధైర్యాన్ని, ప్రేరణను, ఆశ్రయాన్ని ఇస్తుంది. ఆయన్ని మన జీవితంలో భాగంగా తీసుకోవడం అంటే ఆయనను ప్రతి నిర్ణయంలో భాగస్వామిగా మలచుకోవడం. అది ప్రార్థన ద్వారా మొదలవుతుంది. ప్రార్థన అనేది దేవునితో సంభాషణ. అది కేవలం మన కోరికలు చెప్పడం కాదు, ఆయన వాక్యాన్ని వినడమూ, ఆయన సంకల్పాన్ని తెలుసుకోవడమూ కావాలి. యేసుతో మన బంధాన్ని పటిష్టపర్చుకోవడానికి 3 ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి: బైబిల్ అధ్యయనం, ప్రార్థన జీవితం, సంఘ జీవితం. బైబిల్ అనేది దేవుని మాట. దానిలో మన జీవితానికి అవసరమైన జ్ఞానమూ, మార్గదర్శకత ఉంది. ప్రతిరోజూ కనీసం కొంత సమయం ఆయన వాక్యానికి కేటాయించడం ద్వారా మనం ఆయన ఆలోచనలు తెలుసుకోగలుగుతాం. ప్రార్థన ద్వారా మనం మన హృదయాన్ని ఆయనతో పంచుకుంటాం. ఇది 2 దిశల సంభాషణ, మనం మాట్లాడటం, ఆయనను వినడం. సంఘజీవితం అనేది యేసుతో బంధాన్ని పెంపొందించుకోవడంలో బలమైన పునాది. ఇతర క్రైస్తవులతో కలిసి ప్రార్థించడం, అభ్యాసం చేయడం, సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మనం మన విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసుకోగలుగుతాం. సహోదరులతో ఉన్న అనుబంధం ద్వారా దేవుని ప్రేమను అనుభవించగలుగుతాం. ఈ క్రైస్తవ సంఘంలో ఉన్న అనుభవం మనకు మానవీయ సంబంధాలు కూడా ఎలా ఉండాలో నేర్పుతుంది. అయితే ఈ అనుబంధంలో కొన్ని అడ్డంకులు కూడా ఉంటాయి. పాపం, ఆశయం, లోపం, ప్రపంచ ప్రభావం వంటివి. మన హృదయం ఎప్పటికప్పుడు పరిశుద్ధతలో ఉండాలని ప్రయత్నించాలి. మన పాపాలను సరిగ్గా గుర్తించి యేసు చిత్తశుద్ధిగా క్షమిస్తాడని విశ్వసించాలి. ఆయన కృప మనల్ని మార్చగలదు. మన బలహీనతల్లో ఆయనే బలంగా నిలుస్తాడు. ఆయనతో మన అనుబంధం కలవరిస్తే మన జీవితం ధైర్యంగా, ధర్మపథంలో సాగుతుంది. యేసుతో జీవించే జీవితం అంటే కష్టాల మధ్యలో శాంతి, అయోమయాల్లో స్పష్టత, ఒంటరితనంలో తోడుగా ఉండే ప్రేమ. ఇది ఓ ప్రత్యేక అనుభవం. యేసు మనలో నివసించేలా జీవించాలి. మన మాటలు, మన ప్రవర్తన, మన ప్రేమ అన్నీ ఆయనను ప్రతిబింబించాలి. ఆయనతో జీవన సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు మన జీవితం దైవ ఆశీర్వాదాల ప్రకాశంలో ఎదుగుతుంది. మన పునర్జన్మను, రక్షణను, నిత్య జీవాన్ని పొందుతాం. చివరికి యేసుతో ఉన్న బంధమే మనకు శాశ్వతమైన సంతోషాన్ని, నిబద్ధతను, పరమేశ్వరునితో ఏకత్వాన్ని అందిస్తుంది.
యేసుతో అనుబంధం ఒక జీవితం మార్పు చేసే అనుభవం. అది మతం కాదని, మార్గం అని గుర్తించాలి. మనం రోజువారీ జీవితంలో ఆయనకు సమయం కేటాయిస్తే ఆయన మన జీవితానికి దిక్సూచిగా మారతాడు. ఆయన్ని ప్రేమించటం ద్వారా మనం ఇతరులను ప్రేమించడం నేర్చుకుంటాం. యేసుతో బంధాన్ని పెంపొందించుకోవడమనేది శాశ్వతమైన ధ్యేయంగా ఉండాలి. ఈ దైవ వాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఆమేన్.